జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. తీసుకొచ్చినాం మేము ఇవాళ. అట్లాంటిది ఒకవేళ కనుక మా హక్కులను హరించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తేడాలు తీసుకొస్తే, కేంద్రంలో లేనిపోని సృష్టించడానికి ప్రయత్నం చేస్తే, అవసరమైతే ఢిల్లీకి కూడా దండయాత్ర చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో సెక్షన్ 8 అనే అంశమే రాదు. అసలు ఓటుకు నోటు కేసు విషయంలో ఈ సెక్షన్ 8 ఎక్కడ వచ్చిందండి? ఇవాళ వాళ్ళు షెల్టర్ ఇస్తుంది. గతంలో ప్రపంచంలో ఉన్న క్రిమినల్స్ అందరికీ దుబాయ్ దేశంలో కదా ఎట్లయితే మరి క్రిమినల్స్ అడ్డగా మారేదో, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్స్ అడ్డగా మారుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెల్టర్ ఇస్తూ ఉంది. ఇవాళ మత్తయ్య అనే వ్యక్తి ఓటుకు నోటు విషయంలో A4గా మేము ముద్రీకరించి ఆయన కోసం వెతుకుతూ ఉంటే, పక్క రాష్ట్రంలో ఆయనకు సెక్యూరిటీ ఇచ్చి మరి భద్రత కల్పించి ఉల్టా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిపై కేసు పెట్టిస్తాడు. రెండో అంశం, ఇవాళ చంద్ర వీరయ్య మేము నోటీసులు ఇస్తే ఆ మనిషిని దొరకకుండా బెజవాడలో దాస్తాడు. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్రిమినల్స్కి అడ్డగా మారి ఆ రాష్ట్రంలో క్రిమినల్స్కి షెల్టర్ ఇస్తుండే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఒక్క విషయం గుర్తుంచుకో, మేము ఇలా చెప్తా ఉన్నాం. నిన్నగాక మొన్న పోలీస్ స్టేషన్లు పెడతా అంటాడు. నిన్నగాక మొన్న 500 మంది పోలీసులను పిలుచుకొస్తాడు. మేము అడుగుతా ఉన్నా చంద్రబాబుని, ఇదేమైనా హెరిటేజ్ పాల మిల్క్ డబ్బాలండి? జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ సెక్రటరియట్ మూల మీద డబ్బాలు పెట్టుకొని పాలు అమ్ముకోనికి? ఒక రాష్ట్రం యొక్క జ్యూరిడిక్షన్లో ఇంకొక రాష్ట్రానికి ఎవరు వచ్చినా సహించేది లేదు. ఇది చట్టం ప్రకారం ఇది ఒక జ్యుడిషియల్ ఉంటుంది. అట్లాంటి జ్యుడిషియల్ని వదులుకొని ఇవాళ ఈ రాష్ట్రంలో వచ్చి పోలీస్ స్టేషన్లు పెడతా, ఈ రాష్ట్రంలో వచ్చి పోలీసులను పిలిపిస్తా అంటే ఏమైందండి? పోలీసులు ఇవాళ రీకాల్ చేసుకొని వాపసు పిలిపించుకోపోలేరా? మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రానికి మీరు వలసవాదులు. మేము ఒకటి చెప్తా ఉన్నాం, కంబైన్డ్ రాజధాని ఉన్నది కావచ్చు, కానీ పాకిస్తాన్ ప్రెసిడెంట్ వచ్చినా, అమెరికా ప్రెసిడెంట్ వచ్చినా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చినా ఎవరైనా మీకు సెక్యూరిటీ కావాలంటే ఖచ్చితంగా మా రాష్ట్రానికి విజ్ఞప్తి చేసుకోవాల్సిందే. మా డీజీపీ గారికి మీరు లేఖ ఇవ్వాల్సిందే. అప్పుడే మీకు సెక్యూరిటీ కల్పిస్తాం. కానీ మీరు చెప్పినట్టుగా హెరిటేజ్ మిల్క్ డబ్బాలు పెట్టుకున్నట్టు జూబ్లీహిల్స్ అడ్డాలు పెట్టుకోవడానికి పోలీస్ స్టేషన్లు హెరిటేజ్ మిల్క్ డబ్బాలు కావని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎంతైనా పోరాటం చేస్తాం. అవసరమైతే ఢిల్లీ దాకా మేము దండయాత్ర చేసి ఇట్లాంటి పిచ్చి మా హక్కులను హరించే విషయాలు ఏమనుంటున్నాయో దాని మీద మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఎంత పెద్ద ఉద్యమైనా చేస్తామని చెప్పి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ మంత్రివర్యులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మాట్లాడే ముందు మీ రాష్ట్రంలో మేము ఎప్పుడన్నా వచ్చి ఇట్లాంటి పిచ్చి పనులు చేసినామా అని చెప్పి అంటే ఆ క్రిమినల్స్కు ఏ విధంగా అయితే మీరు షెల్టర్ ఇస్తా ఉన్నారో ఆ షెల్టర్ ముందు మానుకోమని చెప్పి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. సెక్షన్ 8 అమలు చేయాల్సిందేనని పట్టుబడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా పరిణామాలపై సీరియస్ గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ ఆలూరి అందిస్తారు. రమేష్, ఈ తాజా పరిణామాలపై ఏపీ సర్కార్ వ్యూహాలు ఎలా ఉన్నాయి? వివరాలేంటి? అటార్నీ జనరల్ ను గవర్నర్ సలహా అడిగారు. కేంద్రం నుంచి హోంశాఖ నుంచి ఈ మొత్తం తతంగం నడిచింది. సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేయమని పరోక్షంగా ఇంప్లిమెంట్ చేసే అధికారం గవర్నర్కు ఉందని పరోక్షంగా అటార్నీ జనరల్ సూచించారని మీడియాలో వచ్చిన వార్తలపై ఏపీ ప్రభుత్వం కూడా కొంత చర్చ జరుపుతా ఉంది. నిన్న నుంచి కూడా దీనిపై ముఖ్యమైన నేతలు దీనితో ఈ అంశంపై చర్చిస్తున్నారు. నిన్న యనమల కూడా మీడియాతో ఈ అంశంపై మాట్లాడారు. సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేయాలని ఏదైతే తాము కొద్ది రోజులుగా బలంగా డిమాండ్ చేస్తున్నామో కేంద్ర హోంశాఖ వరకు ప్రధాని వరకు ఈ అంశాన్ని అనుకూలంగానే అటార్నీ జనరల్ ఇచ్చినటువంటి సూచనలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ రమేష్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.